హాయ్ హలో కిష్టమ్మ కథలకి స్వాగతం. మీ ముందుకి ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. నేను కథ చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ప్రారంభిస్తాను. ఒకసారి పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశాడు. ఎవరికి శక్తి కొలది వాళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తు వేస్తూ ఎదుటి వాళ్ళని చిత్తు చేయడం చేశారు. ఇద్దరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఆ రాజు చాలా అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతడికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాంకున్నాడు. అక్కడ అతనికి ఒక సాలేడు కనిపించింది. అది క్రింద నుండి పైకి తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ అది క్రిందకు పడిపోతోంది. ఒకసారి కాదు, అనేక సార్లు అది పైకి ఎక్కడం, కిందకు పడిపోవడం జరుగుతోంది. అయినా సరే తన పట్టుదలను వదలక ప్రయత్నం మాత్రం మానకుండా చేస్తూనే ఉంది. అలా చేస్తూ 17వసారి తన గూటికి చేరుకుంది. ఇదంతా రాజు గమనించాడు. దాని పట్టుదల చూశాడు. రాజుకు జ్ఞానోదయం అయ్యింది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి శత్రువులను ఎలాగైనా సరే ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మళ్ళీ పెద్ద సైన్యం గల రాజుతో యుద్ధం చేయాలి అని బయలుదేరి యుద్ధరంగంలోకి దిగాడు. పెద్ద రాజులతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకు తగిన శిక్షణ ఇచ్చుట చేత వారి యుద్ధంలో సులభంగా శత్రువులను మట్టిగరిపించారు. పెద్ద సైన్యం గల రాజు ఓడిపోయాడు. చిన్న సైన్యం గల రాజు విజేత అయ్యాడు. విన్నారు కదా, విజయం పొందాలంటే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి. పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలం అని ఇలా నిరూపణ అవుతూ ఉంటుంది. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మళ్ళీ మీ ముందుకి మంచి కథతో వచ్చేస్తాను.